శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. అనంతమైన ఈ సృష్టిలో అమ్మవారి కరుణాకటాక్షాల కోసం ఎదురు చూడని ప్రాణి లేదు. అసలు శ్రీ లలితా సహస్రనామ వైభవం వెనుక ఉన్న పరమార్థాన్ని, ఆ తల్లి ఆవిర్భావం వెనుక ఉన్న అద్భుత గాథను మనం ఒక్కసారి మననం చేసుకుంటే మన హృదయాలు భక్తితో పరవశించిపోతాయి. ఇందులో వివరించిన శ్రీ లలితా సహస్రనామ వైభవం, చరిత్ర మరియు మంత్రశాస్త్ర విశేషాలు కేవలం భక్తుల అవగాహన కోసం, ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంపొందించడం కోసం సేకరించినవి. ఇవన్నీ పురాణాలు అనగా ముఖ్యంగా బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం, ఇంకా గురుముఖతః విన్న అంశాలు మరియు ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా కూర్చబడ్డాయి. ఆధ్యాత్మిక శాస్త్రం అనంతమైనది. ఇందులో ఏమైనా పొరపాట్లు దొల్లినా లేదా వివరణలో వ్యత్యాసాలు ఉన్నా అది కేవలం సమాచార సేకరణలోని పరిమితి మాత్రమే, అంతేకాని ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. విజ్ఞులైన మీరు దీనిని గమనించి లోపాలను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రయత్నం కేవలం ఆ జగన్మాత పాదపద్మాలకు సమర్పించే ఒక చిన్న భక్తి కుసుమం మాత్రమే. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని మెప్పించి కేవలం శివకుమారుని చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదనే వరాన్ని పొంది ముల్లోకాలను పీడించసాగాడు. ఆ సమయంలో సతీ వియోగంతో పరమశివుడు యోగ సమాధిలో ఉండటంతో ఆయనకు వివాహం జరిగే అవకాశం లేదని భావించిన తారకాసురుడు అజేయుడిగా విర్రవీగాడు. లోక కళ్యాణం కోసం శివుని యోగ సమాధిని భంగం చేయాలని దేవతలు సంకల్పించి మన్మధుడిని పంపడం, ఆగ్రహించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేయడం మనకు తెలిసిన సత్యమే. అయితే ఆ మన్మధుని భస్మం నుండి భండాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు జన్మించడమే అసలు కథకు మలుపు. శివుని కోపాగ్ని నుండి పుట్టిన భస్మంతో ప్రాణం పోసుకున్నవాడు కాబట్టి భండాసురుడు పుట్టుకతోనే రాక్షస ప్రవృత్తిని కలిగి ఉన్నాడు. శివుని మెప్పించి ఎదుటివారి బలంలో సగం తనకు వచ్చేలా వరం పొంది శూన్యక నగరాన్ని ఏలుతూ దేవతల తేజస్సును హరించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవతలకు శ్రీమన్నారాయణుడు ఒక దివ్యమైన ఉపాయం చెప్పాడు. అసాధారణ శక్తి గల భండాసురుడిని సంహరించడానికి సాక్షాత్తు పరాశక్తి ఆవిర్భవించాలని, అందుకోసం మహాయాగం చేయాలని సూచించాడు. దేవతలందరూ తమ శరీర మాంసాన్ని ఆహుతిగా ఇస్తూ చేసిన ఆ త్యాగానికి మెచ్చి కోటి సూర్యుల ప్రకాశంతో చిదగ్నికుండం నుండి జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరిగా ఆవిర్భవించారు. ఆ తల్లి ఆవిర్భావమే ఒక మహా అద్భుతం. పరమశివుడు మహాకామేశ్వరుడిగా మారి అమ్మవారిని వివాహం చేసుకోగా ఆ దేవి భండాసురునిపై దండెత్తారు. ఆ యుద్ధంలో అమ్మవారి గోళ్ల నుండి దశావతారాలు పుట్టి రాక్షస సంహారం చేయడం, చివరకు మహాకామేశ్వరాస్త్రంతో భండాసురుడిని దహించి వేసి లోకంలో శాంతిని నెలకొల్పడం ఒక వీరగాథ. ఈ అద్భుత విజయానికి గుర్తుగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని 1000 నామాలతో స్తుతించారు. అదే నేడు మనం పారాయణ చేసే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ దివ్యనామాలు భూమిపైకి రావడానికి అగస్త్య మహర్షి కారణమయ్యారు. అగస్త్య మహర్షికి ఒక లోతైన సందేహం కలిగింది. ఈ కలియుగంలో కఠినమైన తపస్సులు, యజ్ఞాలు చేయలేని సామాన్య మానవులకు సులభంగా మోక్షాన్ని ఇచ్చే మార్గం ఏది? సంసార దుఃఖాల నుండి విముక్తి పొంది అమ్మవారి అనుగ్రహాన్ని త్వరగా పొందే రహస్యం ఏమిటి అని ఆయన జిజ్ఞాసను గమనించిన జ్ఞానమూర్తి హయగ్రీవ స్వామి కాంచీపురంలో ఈ రహస్య విద్యను ఉపదేశిస్తూ, అగస్త్య, నామస్మరణే అన్నిటికంటే శ్రేష్టమైనది. అందులోనూ వసిన్యాది వాగ్దేవతలు రూపొందించిన ఈ సహస్రనామాలకు మించిన శక్తి మరొకటి లేదు అని ఆయన సందేహాలను నివృత్తి చేశారు. అగస్త్యుడి భార్య లోపాముద్ర కూడా అమ్మవారికి పరమ భక్తురాలు కావడం వల్ల వీరిద్దరి కలయికతో శ్రీ విద్యా తత్వం లోకానికి అందింది. లలితా సహస్రనామం అంటే కేవలం 1000 పేర్ల కూర్పు మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన శక్తి స్వరూపం. లలిత అనే నామానికి ఉన్న మాధుర్యం ఎంతో గొప్పది. లలిత అంటే అత్యంత సున్నితమైనది మరియు సౌమ్యమైనది అని అర్థం. ఒక కన్న తల్లి తన బిడ్డను ఎంతటి ప్రేమతో మందలించి సరైన మార్గంలో పెడుతుందో, ఈ జగన్మాత కూడా మనల్ని అంతే వాత్సల్యంతో రక్షిస్తారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆమెలోని వాక్శక్తి నుండి ఉద్భవించిన 8 మంది వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాలను రూపొందించారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి మరియు కౌళిని. వీరు వాక్కుకు అధిదేవతలు కావడం వలన అమ్మవారి వైభవాన్ని అత్యంత శక్తివంతంగా గానం చేశారు. ఈ సహస్రనామాల్లోని ప్రతి నామం ఒక శక్తివంతమైన మంత్రం. అక్షరాల సంఖ్యను బట్టి వీటిని విభజించవచ్చు.
ఉదాహరణకు ఒకే అక్షరమున్న ఓం వంటివి పిండ మంత్రాలని, శివ లేదా శక్తి వంటి 2 అక్షరాల నామాలను కర్త్రీ మంత్రాలని పిలుస్తారు. 3 నుండి 9 అక్షరాల వరకు ఉన్న శ్రీమాత, నిర్మల వంటివి బీజ మంత్రాలు కాగా, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి వంటి పొడవైన నామాలు మహామంత్రాలు. ఇక 20 కంటే ఎక్కువ అక్షరాలు ఉండి గొలుసు కట్టులా సాగే లలితా సహస్రనామమే ఒక గొప్ప మాల మంత్రం. ఇది శ్రీమాత అని మొదలై లలితాంబిక అని ముగిసే వరకు మనల్ని అమ్మ చైతన్యంతో అనుసంధానిస్తూనే ఉంటుంది. ఈ నామపారాయణం వలన లభించే పుణ్యం సామాన్యమైనది కాదు. గంగా నదిలో స్నానం చేసినంత, కాశీలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠించినంత ఫలితం ఈ నామజపం వల్ల కలుగుతుంది. ఒక్కరోజు శ్రద్ధగా పఠిస్తే 1 జన్మ పాపం, ఏడాది పాటు నిత్యం పఠిస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇందులో శ్రీచక్రం, శివకేశవుల తత్వం మరియు అమ్మవారి లీలలు అన్నీ మిళితమై ఉన్నాయి. మనం ఈ నామాలను చదువుతున్నప్పుడు ఏదో యాంత్రికంగా కాకుండా అమ్మ మన ముందే కూర్చొని వింటోందనే శ్రద్ధతో చదవాలి. అమ్మను మనం మన కన్న తల్లిలా ప్రేమిస్తూ ఈ నామాలను జపిస్తే మనకు మోక్షం తప్పక సిద్ధిస్తుంది. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. జై శ్రీమాత్రే నమః.